ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 24వ మహాజన సభ సీతమ్మదార్లోని క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగింది. సర్వసభ్య సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సహకార రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 24 ఏళ్లుగా ప్రగతి పదంలో పయనిస్తూ రజతోత్సవ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 28.64 కోట్లు డిపాజిట్లు పెరిగి 265 కోట్లు సేకరించింది. బ్యాంకు రుణాలు 11.26 కోట్లు పెరిగి 177.33 కోట్లుగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 443.29 కోట్ల వ్యాపారం నిర్వహించారు. ఈ ఏడాది 475 కోట్లు వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే 8 బ్రాంచీలు నెలకొల్పి కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో బ్యాంకు ప్రగతి పదంలో దూసుకుపోతోంది. సీతమ్మదార్లోని క్షత్రియ కళ్యాణ మండపంలో 24వ మహాజన సభ జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి గౌరవ అతిథిగా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు 401.96 లక్షల స్థూల లాభాన్ని ఆర్జించింది. 101.85 లక్షల ఆదాయ పన్ను చెల్లించింది. నికర లాభం 300.11 లక్షలుగా ఉంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మహాసభ అనుమతిని కోరగా అనుమతించారు. బ్యాంకు పరిధిని రాష్ట్రమంతా విస్తరింపజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కోఆపరేటివ్ రంగంలో మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నమ్మకమైన సేవలు అందిస్తోంది. బ్యాంకు అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఖాతాదారుల సమావేశాలు నిర్వహిస్తోంది. సభ్యులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు కేవైసీని పారదర్శకంగా అమలు చేస్తున్నారు. ఖాతాదారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మహాజన సభలో బ్యాంకు వాటాదారులకు డివిడెండ్లు అందజేశారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ల్యాప్టాప్లను బహుమతులుగా ఇచ్చారు. సహకార బ్యాంకింగ్ రంగం మరింతగా ప్రగతి సాధించాల్సి ఉందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రజతోత్సవ ఏడాదిలోకి ప్రవేశించిందని చెప్పారు. మరింత సమర్థవంతంగా వినియోగదారులకు సేవలు అందించి ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సభ్యులు ఆ తారీఖు వరకు, ఆ డేట్ వరకు వారు కూడా ఈ కుటుంబ సభ్యులై సహకార స్పిరిట్తో, అంటే మనకి సహకార రంగమే మన దేశంలో గౌరవం పొందే రంగము పెద్దగా ఆ స్థాయికి ఎదగలేకపోయింది. అయితే ఇక్కడ సభ్యులు మాట్లాడుతూ మా షేర్ హోల్డింగ్ పెంచాలని అనేసరికి దాంట్లో ఒక అండర్లైనింగ్ ఇది ఉంది, డబ్బు మేము కడతాము, మాకు షేర్ హోల్డింగ్ పెంచండి అని. ఎందైతే సహకార రంగంలో మీకు ఎన్ని షేర్లు ఉన్నాయి, ఒకటే ఓటు. అందుకోసం ఆ ఒక్క ఓటు చేరి సహకార నిరాకరించి సహకార రంగాన్నే మన దేశంలో మొత్తం ముంచుతున్న రోజులు. ఒక సహకార బ్యాంక్ రావడం,
సహకార రంగంలో ఆ భావనాన్ని అలవరించి ముందు తీసుకెళ్ళడం. వీరందరూ ఇక్కడ కనెక్టెడ్, అందరూ చేయగలిగారు. నాకు వ్యక్తిగతంగా అదృష్టం ఏంటంటే మీ అందరి చేత సన్మానం నాకు ఇవ్వగలిగారని. ఎందుకైతే మాలాంటి మనుషులు విశ్రాంతి తీసుకున్న రాజకీయ నాయకులు జనరల్ గా విశ్రాంతి తీసుకోము, కానీ మమ్మల్ని ఇంటికి పంపించినా తీసుకోము అని మా చర్యలు రుజువు చేస్తూ ఉంటాయి, మా రాజకీయ నాయకుల చర్యలు. అలాంటి విశ్రాంతి తీసుకుని స్వీకరించిన ఒక నాయకుడిని మీరు పిలిచి గౌరవించినందుకు చాలా ఆనందంగా ఉంది. సహకార బ్యాంకింగ్ రంగంలో నిబంధనల పేరిట ఎన్ని అడ్డంకులు వచ్చినా బ్యాంకును ప్రగతి పదంలో నడిపించగలుగుతున్నామని ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రామకృష్ణరాజు అన్నారు. 24 ఏళ్లలో 8కి పైగా బ్రాంచీలు నెలకొల్పామని చెప్పారు. వచ్చే నెలలో అనకాపల్లి, తునిలో కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. రానున్న రోజుల్లో మరో 5 బ్రాంచీలను ఉభయ గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బ్యాంకును బలోపేతం చేసేందుకు విలీన ప్రక్రియ కూడా జరగనుందని వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు మన ఈ ప్రత్యేక సమావేశానికి, ఈ మహాజన సభకి ముఖ్య అతిథిగా శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు గారు ఇచ్చేస్తున్నారు. అలాగే అతిథులుగా శ్రీ ఎస్విఎస్ రామచంద్రరాజు గారు, పైడా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్ గారు, ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ అధినేత శ్రీ మదన్ గోపాల స్వామి గారు కూడా మనకి ఇక్కడ మన సమక్షంలో ఉన్నారు. శ్రీ మదన్ గోపాల స్వామి గారు ఆదర్శ్ కోఆపరేటివ్ స్థాపించినప్పటి నుంచి ఆయనే ప్రముఖ పాత్ర వ్యవస్థాపకుడు అయ్యుండి ఆయనే సిఇఓగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అలాగే గత సంవత్సరం నుంచి కూడా ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థకి ఆయన చైర్మన్గా, అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారు తెలంగాణ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే నేషనల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అసోసియేషన్లో వారికి కోఆపరేటివ్ సభ్యులుగా, డైరెక్టర్గా కూడా నాఫ్కాప్ తరఫు నుంచి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన ముందున్నది కోఆపరేటివ్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాల మీద ముఖ్యంగా మనం గమనించవలసిన అవసరం ఉంది. మనం గత 2 సంవత్సరాల నుంచి కూడా, ఈ సంవత్సరం కూడా సభ్యులందరికీ కూడా 14% డివిడెండ్ ఇస్తున్నాం. ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నాం. ఈ సభాముఖంగా మనం చెప్పదలుచుకుంది 14% డివిడెండ్ ఇవ్వటమే కాకుండా ఈరోజే మీ అందరి అకౌంట్స్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. అది అశోక్ గజపతిరాజు గారి చేతుల మీద కూడా ఈరోజే 14% డివిడెండ్ 1,76,00,000 రూపాయలని ఈరోజు ట్రాన్స్ఫర్ చేయటం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సభ్యులందరూ కూడా చాలా ఇక్కడ ఉన్నటువంటి యువ డిపాజిట్ ఒకటి, మన మహారాజా యువ ఒకటి మనం ప్రారంభించాం లాస్ట్ ఇయర్. మహారాజా యువ డిపాజిట్లు అంటే 25 సంవత్సరాల లోపు యువతీ యువకులకి కానీ పిల్లలకు కానీ మీరు భావితరాలకు ఏదైనా డిపాజిట్ ఇవ్వదలుచుకొస్తే వాళ్ళ పేరు మీద ఇస్తే మేము ఏదైతే సీనియర్ సిటిజన్స్కి 0.5% ఎక్స్ట్రా మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నామో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మహారాజా యువ డిపాజిట్ కూడా అందిస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ 2024-25 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో కూడా మనం కొత్తగా మనకి నిర్దేశించినటువంటి ఒక 5 బ్రాంచులు మనం పెట్టాలని చెప్పేసి మనం ప్రామాణికంగా తీసుకున్నాం. ఆల్రెడీ మనకి ఉన్నటువంటి తుని, అనకాపల్లి కూడా త్వరలోనే ఈ ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించవలసి ఉంది. అది రిజర్వ్ బ్యాంక్ వారి దగ్గర నుంచి లైసెన్సులు కూడా వచ్చి ఉన్నాయి. ఇంకా మనం ఒక 5 బ్రాంచులు పెట్టాలి అడిషనల్గా. ఇప్పుడున్నటువంటి ఆ 10 బ్రాంచులకి ఇంకొక 5 బ్రాంచులను యాడ్ చేయాలి అని చెప్పేసి ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి, మల్కపురం, రామచంద్రాపురంలో పెట్టాలి. పాత మనకు ఉన్నటువంటి
పాత తూర్పుగోదావరి జిల్లా, పూర్వ తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్టు, విశాఖపట్నంలో విస్తరించాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ వారికి కూడా మన విన్నపాలు చేయటం, అప్లికేషన్స్ పంపించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పినటువంటి ప్రకారమే మనం అన్ని ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ పొజిషన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తా, అప్పులు పేద వర్గాలకు ఇవ్వాల్సింది కానీ, ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సినవి కానీ, బడుగు వర్గాలకు ఇవ్వాల్సినవి కానీ కూడా మనం మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే సైబర్ థెఫ్ట్ మీరందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మీరు అనవసరమైనటువంటి ఏ లింకు మీరు ఓపెన్ చేయడానికి వీల్లేదు. అనవసరమైనటువంటి ఓటీపీలు ఎవరైనా అడిగినా మీరు చెప్పడానికి వీల్లేదు. మీ డీటెయిల్స్ కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మీ పేరెంట్స్ డీటెయిల్స్ కానీ మీరు ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే మనకు జరిగే నష్టం, మన కష్టం అంతా కూడా వాళ్ళందరూ ఒక్క క్షణంలో దోసేస్తారు. అంచేత మీరు ఎటువంటి పరిస్థితుల్లోని కూడా మీకు ఇష్టం లేనటువంటిది, మీకు సంబంధించినటువంటిది ఏ లింకును కూడా మీరు ఓపెన్ చేయకూడదు. ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంటూ ముందుకు సాగుతోందని ఆదర్శ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మదన్ గోపాలస్వామి, పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, పిఎఫ్ శాఖ రిటైర్డ్ కమిషనర్ జి రామచంద్రరాజు తదితరులు అన్నారు. వాళ్ళకి తగినంత రిటర్న్ పే చేయాలనే తపన ఉంది కాబట్టి అలా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన యాన్యువల్ రిపోర్ట్ చూస్తే చూడండి, రిజర్వ్స్ ఇచ్చిన ఇంపార్టెన్స్, ఎప్పుడు రిజర్వ్స్ పెంచుతూ ఉండాలని. అంటే రిజర్వ్స్ పెరిగిందంటే డిపాజిటర్ మనీ సేఫ్గా ఉంటుందని దాని అర్థం. ఆ విధంగా ఆయన చేస్తూ బ్యాంకుని 25 సంవత్సరాల్లో ఈ స్థితికి తీసుకొచ్చారంటే అది ఆయన పర్సనల్ కృషి. హీ హాజ్ గ్రూమ్డ్ ది బ్యాంక్ లైక్ హిస్ చిల్డ్రన్. దట్ ఈస్ ది way in which he has conducted himself and developed the bank. I congratulate him for that. ఇంకేంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ మనందరికీ తెలుసు, ఇదివరకు బ్యాంక్స్ ఆర్ నాట్ నౌ రన్నింగ్ ఆఫ్టర్ లోన్స్. నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ రిజర్వ్ బ్యాంక్ వారి సర్క్యులర్స్ అన్నీ ఫాలో అవుతూ ఒక మంచి బ్యాంకుగా నడవడానికి మనం కలిసి పనిచేయాలనే దృక్పథంతో నేను నడుస్తూ ఉంటే అక్కడ తెలంగాణలో నన్ను ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో మహారాజా బ్యాంకు వారితో సభ్యులందరూ నిర్ణయించినట్టుగా, మహారాజా బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించినట్టుగా, ఆర్బీఐ వారి అనుమతుల ప్రకారంగా, వారి ఆడిటర్స్ వాల్యుయేషన్స్ ప్రకారంగా ఏది ఏమైనా ముందుకు పోవడానికి ఏ దారి ముందుకు వెళ్తుందో ఆ దారిలో ఒకరికొకరు సహాయపడుతూ 8 బ్రాంచీలతోటి డబుల్ ఫిగర్లో కూడా సిల్వర్ జూబ్లీ ఇయర్లో 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఐ థింక్ 5 బ్రాంచీలు అని చెప్పినట్టున్నారు. 13 బ్రాంచీలతోటి సిల్వర్ జూబ్లీ ఇయర్లో డబుల్ ఫిగర్ బ్రాంచీల్లో కూడా ఎంటర్ అవుతున్నారు. కాబట్టి 24-25 సంవత్సరాలు ప్రతి మనిషి జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి సంస్థకి కూడా చాలా ఇంపార్టెంట్ 25. అలాంటి 25ని మరిన్ని విశేషాలతోటి రాజుగారు జరుపుకుంటున్నారు. చాలా కంగ్రాచులేషన్స్ రాజుగారు. రాజుగారితో నాకు మొట్టమొదటి పరిచయం లేదు, కానీ బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు ఇన్విటేషన్ ఇవ్వటానికి కలిశారు రాజుగారు. అంతకుముందు అశోక్ గజపతి రాజు గారితో క్లోజ్గా ఉంటారని తెలిసి తప్పితే పరిచయం లేదు. కానీ మొట్టమొదటి పరిచయంలోనే ఆయన మాట్లాడిన విధానం, ఆయన ప్రవర్తించిన తీరు చూసి ఎందుకో ఈ బ్యాంక్ చాలా బాగా రన్ అవుతుంది అని చెప్పి వెంటనే అందులో డిపాజిట్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ది మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ మహాజన సభలో అతిథులను బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షులు రామకృష్ణరాజు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు, ఏయూ మాజీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, శ్రీదేవి ఛానల్ ఎండీ ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు, పాలకవర్గ సభ్యులు, ఖాతాదారులు, వాటాదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.